అంటే మన ఓట్లు మనం వేసుకొని మన బిడ్డల్ని మన బీసీ బిడ్డల్ని కానీ మన బడుగు బలహీన వర్గాల బిడ్డల్ని మనం గెలిపించుకొని మన దాంట్లో ఒకడు సీఎం అయితే మన బతుకులు మారుతాయి. ఈ వెజ్ అయిన సీఎం అయినా ఎలా అయిన సీఎం అయినా కమ్మాయిన సీఎం అయినా మన బతుకులు మారవు. మన అన్నం నుంచి మారలేదు కదా, తాతల నుంచి ఇదే బతుకుతున్నాం కదా. ఇంకా ఎన్ని తరాలు బతుకుదాం మనం ఇట్లా గొడ్డు షాకీ చేసుకుంటా. మీ పిల్లలకి ఇప్పుడు నాట్లు కూడా నేర్పించలేరు కదా, నేర్పిస్తలేరు. మరి మనకు ఉద్యోగాలు రావు, మన పిల్లలకి రెండోళ్ళ పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి. ఎందుకని మన పిల్లలు చదవరా, మన పిల్లలకు చదువు రాదా? అంటే ఎందుకు ఉండాలి మనం? వాళ్ళు మనల్ని సాకుర్రా, మనకు భూమి పెడుతుర్రా, వాళ్ళ 10 ఎకరాలలో మనకు 10 గుంటలు రాసిస్తుర్రా, మనకు బియ్యం లేకపోతే వారికి ఇట్లా బియ్యం వేసి ఇస్తారా, అజ్జడిస్తారా, మానేడిస్తారా, గిద్దడిస్తారా? మరి వాళ్ళు తెలియక వాళ్ళకి అంత తెలివి ఉన్నప్పుడు మనకు ఎందుకు తెలివి లేదు? మన తెలివి పనికిరాట్లేదు. ఎందుకు పనికిరాదు? మనకు తెలివి ఉంది, ఆలోచన మన విధానం మార్చుకోవాలి. తప్పు లేదు. అయినరా అగో మనలో మనం అట్లా మన క్యారెక్టర్లని మనమే తగ్గించుకుంటున్నాం కాబట్టి, మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం కాబట్టి మనలో మనకే తాకులాట పెడతారు, మనలో మనకే పంచాయతీ పెడతారు. వాళ్ళు తెలివిగా మనం అది పట్టించుకోకుండా మనం కొట్టుకుంటున్నాం. వాళ్ళ పైన మంచిగానే ఉంటుంది, ఇక కొట్టుకొని వచ్చే రోజు కార్యకర్తలు పార్టీలో. అవునా అవునా కాదా? ఏ నాయకుడు అన్నా కొట్టుకొని వచ్చిరా? ఏ నాయకుడు అన్నా ఒక నాయకుడు పోయి ఇంకో నాయకుడు కొట్టి చంపిరా? కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు మనం చూడండి. అవునా కాదా? నిజమేనా నేను చెప్పేయండి? వాళ్ళు అప్పుడు చేయరేంది? మరి ఎన్ని రోజులు వేద్దాం? ఇప్పుడు ఓట్లకి వెళ్తే అరే వస్తాయి.